ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యని నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 23వ తారీఖు లగాయితూ 29వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో శుక్రబుధ రవులు మిథున రాశి యందు, వృషభమందు గురుడు, మేషరాశి యందు కుజుడు, మీనమందు రాహువు, అలాగే కుంభరాశిలో శనేశ్వరుడు. వారం చివరిలో బుధ శుక్ర గ్రహాల యొక్క మార్పు ఉన్నది. కేతువు కన్యారాశిలో సంచారం చేస్తూ ఉండగా చంద్రుడు ధనస్సు మకర కుంభాల యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి మిథున రాశి వారికి జన్మరాశిలో శుక్రు బుధుల యొక్క సంచారం, అలాగే రవి యొక్క సంచారము, ఈ మూడు గ్రహాలలో శుక్రుడు మాత్రమే అనుకూలురు. లాభస్థానమందు కుజుడు, దశమ కేంద్రమందు రాహువు, అలాగే చంద్రబలం ఈ వారం తక్కువగా ఉన్నది. కేవలం వారం యొక్క ప్రారంభ రోజుల్లో మాత్రమే చంద్రుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి కేవలం మూడు గ్రహాల యొక్క అనుకూలత కనబడుతూ ఉన్నది. అయితే ఈ గ్రహస్థితి వల్ల ప్రత్యేకించి కాలాతిక్రమ భోజనం బంధుమిత్ర సుహృద్వేష అన్నారు. అనగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కుటుంబ సభ్యులు వాటిని వ్యతిరేకిస్తూ ఉంటారు. అలాగే వారు తీసుకునేటువంటి నిర్ణయాలని మీరు వ్యతిరేకిస్తూ ఉంటారు. ప్రత్యేకించి మీ మనసులో ఏముంటుంది, ఈ కుటుంబం కోసం ఇంత కష్టపడ్డాం కదా, కనీసం వారు నాకు ఈ సహాయం చేయలేరా, ఈ మాట సహాయం చేయలేరా అనేటువంటి ధోరణి మనసులో ఎక్కువగా ఉంటుంది. కానీ అది బయటకు చెప్పలేనటువంటి పరిస్థితి. లేదా మీ మనసులో ఏమనుకుంటున్నారో అది వ్యక్తం చేయకుండా మీలోనే మీరు మదనపడుతూ ఆలోచించేటువంటి పరిస్థితి. శుక్రబుధులు ఎప్పుడైతే కలిసి జన్మ రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారో మనసు ఒకటి చెప్తుంది, బుద్ధి ఒకటి చెప్తుంది. నచ్చిన పని చేయలేరు, అలాగే చేసే పని నచ్చక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ద్వంద్వ వైఖరికి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఆర్థిక పరిస్థితులపై ప్రభావాన్ని చూపిస్తుంది. అనగా లాభస్థానమందు కుజుడు, జన్మరాశి యందు శుక్రుడు ఆర్థిక ఇబ్బందులు లేకుండానే మిమ్మల్ని జాగ్రత్తగా అన్ని సందర్భాల నుండి కూడా బయటికి తీసుకొస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా ఇబ్బంది పడతావేమో అనుకునేటువంటి సందర్భంలో కూడా ఆర్థిక ఇబ్బంది లేకుండా సకాలంలో ధనం చేతికొచ్చేటువంటి విధంగా ఆశీర్వదిస్తారు. కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, మానసిక సమస్యలే ఈ వారం కొంత అధికంగా ఉన్నాయి. దాంతోపాటుగా అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ, కొంత తినేటువంటి ఆహార పదార్థాల పట్ల జాగ్రత్త అవసరం. అజీర్తికి సంబంధించిన సమస్యలు, సరిగా ఉడకనటువంటి సరిగా లేనటువంటి ఆహార పదార్థాలను తినడం ద్వారా సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఆ ఉద్యోగ వ్యాపారాలు చాలా లాభసాటిగా కొనసాగుతూ ఉన్నాయి. ఉద్యోగంలో మార్పు, ఎదుగుదల లాంటి అంశాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే నూతన వస్తువులు, వాహనాలు, భూగృహాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకి లాభాన్ని చేకూర్చేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉన్నది. స్త్రీలకు కార్యజయాన్ని, ఉద్యోగ లాభాన్ని, ఆర్థిక లాభాన్ని, మానసిక సౌఖ్యాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉన్నది. మిథున రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కర్కాటక రాశి.